పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు 3 బుల్లెట్ ట్రైన్లు దేశవ్యాప్తంగా 7 ట్రైన్లు వస్తే నా తెలంగాణకు మన మోడీ గారు 3 బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేసి ఈరోజు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో 1,55,000 కోట్ల రూపాయలతో నా తెలంగాణ గడ్డ మీద బుల్లెట్ ట్రైన్లు వస్తా ఉన్నాయి. ఈరోజు రాహుల్ గాంధీని అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ముఖానికైనా ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చాడా, కేసీఆర్ తెచ్చాడా? ఈరోజు అడగాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు మాకు 9 సీట్లు ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈరోజు మేము 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణ గడ్డ మీదకి తేయబోతున్నామని మనవి చేస్తున్నాను. బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ 1,325 కోట్లతో బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్, బీబీ నగర్ లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, బీబీ నగర్ లో ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈరోజు 5,000కు పైగా వెల్నెస్ సెంటర్స్, బస్తీ దవాఖానాలు తెలంగాణలో ఏర్పాటు చేశాం. ఈరోజు పేద ప్రజలందరికీ, తెల్ల కార్డు కట్టుకున్నలందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తా ఉన్నాం. మీరు ఈరోజు సన్న బియ్యం అంటున్నారు కదా, నీ సన్న బియ్యంలో కూడా మోడీ గారి 80 పైసలు ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇచ్చేటువంటి సన్న బియ్యంలో మోడీ గారి ప్రభుత్వం 80 పైసలు 80% ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 20% పెట్టి సన్న బియ్యం అని మాట్లాడుతుంది. అంతేకాదు సోదరులారా, 800కు పైగా టీఎంసీ స్కూల్స్ పెట్టాము తెలంగాణలో. జైరాబాద్ ఇంటర్మీడియట్, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు 2,360 కోట్లు. ఈరోజు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఈరోజు మోడీ గారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో మోడీ గారు పెట్టారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమ 6,500 కోట్లతో మోడీ గారి భూమి పూజ చేశారు.